పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు యాదల కిషోర్ బాబు. మాది ఈ జిల్లానే, నాగులుపులపాడు మండలం, అనగా ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం, మట్టిగుంట గ్రామం. నేను 2009 సంవత్సరంలో, ఆ రోజుల్లో మొట్టమొదటగా ఇక్కడ ఈ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ప్రజారాజ్యం పార్టీలో నేను మొదటగా ఇక్కడికి వచ్చాను. ప్రజారాజ్యం పార్టీలో ఆ సమయంలో కొన్ని ఈ క్యాస్ట్ ఈక్వేషన్, సబ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ తోటి నేను చాలా ప్రయత్నం చేసినప్పటికీ, ఎంతో వ్యయ ప్రయాసాలకి తర్వాత ఎమ్మెల్యే టికెట్ సంపాదిద్దామనే ఆలోచనతో తిరిగినప్పటికీ ఇక్కడ నాకు అది అవకాశం దొరకలేదు. ఆ అవకాశం దొరకని కారణం చేత ఇంకా ఈ పార్టీలో ఇటువంటి పరిస్థితుల్లో ఉండటం ఎందుకని, అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది బలంగా. కాంగ్రెస్ పార్టీలో నేను రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతూ ఉన్నాను. అప్పటి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలవడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఓదార్పు యాత్ర టైంలో, తర్వాత పాదయాత్ర టైంలో నేను వారితో ఉండటం జరిగింది. అండ్ మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ని, ఆ కుటుంబాన్ని అభిమానించే వారంగా మాకెంతో అవినాభావ సంబంధం ఇంటర్నల్గా ఉండటం కారణం చేత అలాగూ ఉంటా ఉన్నాను. నేను హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను. దాదాపుగా 33 సంవత్సరాల నుంచి హైకోర్టులో ఉంటూ ఉన్నాను. కాబట్టి పార్టీకి నా వంతు నేను సహకరిస్తూ నా ప్రొఫెషన్ నేను చేసుకుంటూ ఉన్నాను. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి వారి పాలన చూసిన తర్వాత అసలు ఆయన ఏమైతే చెప్పారో అదే చేస్తూ ఉన్నారు. అటువంటి వారితో నేను కూడా కలిసి గవర్నమెంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఇప్పటికే వారి తరపున మరి ఎన్నో లీగల్గా, న్యాయపరంగా నేను ఎన్నో సహాయ సహకారాలు నేను అందిస్తూ ఉన్నాను. ఇంకా ముందు రోజుల్లో మా కాన్స్టిట్యున్సీ, నేను షెడ్యూల్డ్ క్యాస్ట్, నాది మాలా సామాజిక వర్గం. ఈ మా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మరి నేను ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడు మరి పెద్దలను కలవటం జరిగింది. ఇక్కడైతే మరి సంతనూతలపాడు లేక ఎర్రగొండపాలెం ఈ 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మాదైతే సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ కాబట్టి అది అయితే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను. అందుకనే ఈరోజు ఈ పత్రికాముఖంగా మరి మీ అందరిని పిలిచి మరి యొక్క మీటింగ్ ఏర్పాటు చేయటం, ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.